హాయ్ అండి. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి నాకు. నాకైతే చాలా ఇష్టం చికెన్. అది కూడా వీక్లీ తెచ్చుకుంటాం కాబట్టి, నేను రెస్టారెంట్ స్టైల్‌లో నాకైతే వచ్చింది. ఎలానో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఫస్ట్‌ని చికెన్‌ని బాగా వాష్ చేసుకొని, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని, నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను 1 అవర్. డీప్‌లో పెట్టుకున్నా బాగుంటది. లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోండి. లేకపోతే బయట పెట్టుకున్నా పర్లేదు మూత పెట్టి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అవుతదనమాట చికెన్. నాకైతే నచ్చింది. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను. రెస్టారెంట్ స్టైల్ నాకైతే వచ్చింది. మా హస్బెండ్‌కైతే అసలకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతదా అని కూర్చున్నారు గ్యాస్ దగ్గర. అంత నచ్చిందంట. చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉందని చెప్పి. అలానే దీనికి ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజ్‌వి. అలానే పచ్చిమిర్చి ఒక 4, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతుండగానే అందులో మనం చికెన్‌ని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా! ఆ చికెన్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఇది. ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా వచ్చేదండి నాకైతే. అస్సలకి చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోయింది. అంత వచ్చింది నాకైతే. రెస్టారెంట్‌లో కూడా పుల్కాతో కానీ ఇలా సర్వ్ చేస్తారు కదా! ఆ టేస్ట్ అయితే వచ్చింది. అలానే కొంచెం మూత పెట్టుకున్నానండి. ఆయిల్ కొంచెం పైకి తేలిందాకా. అలానే కొంచెం ఫ్రై చేస్తుంటాం కదా! ఫ్రై చేసినప్పుడే వాటర్ మనం ఏం పోయకుండా ఉంటే వస్తది నాకు తెలిసి. నేనైతే లైట్‌గా వాటర్ పోసా లాస్ట్‌లో. అది కూడా ఇప్పుడు కాదు. అలానే 1 ½ టమాటో వేసుకున్నాను. చిన్నది కాబట్టి నేను వేసుకునే చిన్నది. ఒకటి కొంచెం పీస్ వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అవుతుండగానే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటది. మనం ఇందాక మ్యాగ్నేట్ ఉన్న ప్లేట్‌లో మసాలా ఉంటది కదా! అందులో కొంచెం వాటర్ వేసుకొని నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. అలానే పుదీనా కూడా వేసుకున్నాను. కొత్తిమీర స్కిప్ అయిందే ఏమనుకోకండి. పుదీనా వేసుకొని అది కుక్ అవుతూ ఉండగానే కొంచెం నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అన్నమాట. బయటదేం చేసుకోలేదు నేను. అంతే, ఇంకా మసాలా కూడా ఎక్కువ యాడ్ చేసి తినాల్సిన అవసరం లేదండి దీనికి. లైట్‌గా యాడ్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంది. పుల్కాతో కానీ, రైస్‌తో కానీ, బగారా రైస్‌తో కానీ సూపర్‌గా, యమ్మీగా, జ్యూసీగా బాగుంది చికెన్.